అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరు పిల్ల లావణ్య వ్లాగ్స్. వీడియో ఏంటి అంటే యూట్యూబ్లో మనము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తే చాలామందికి ఏదైనా మ్యూజిక్ కానీ వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్కి మ్యూజిక్ వాడినప్పుడు కాపీరైట్ అయితే పడుతుంది. ఆ కాపీరైట్ ఎలా తీసేయాలో తెలియక చాలామంది లాంగ్ వీడియోస్ డిలీట్ చేస్తూ ఉంటారు. దానివల్ల డాటా వేస్ట్, మనకు వీడియో అనేది డిలీట్ ఇంతసేపు మనం ఎడిట్ చేసినంత టైం వేస్ట్ అయిపోతుంది. అలా మనము వీడియో డిలీట్ చేయకుండా కాపీరైట్ క్లెయిమ్ అనేది ఎలా తీసేయాలో ఈ వీడియోలో చూపిస్తా. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇక్కడ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన, అది మనకు కాపీరైట్ చూపిస్తుంది. కాపీరైట్ ఇక్కడ కాపీరైట్ మీద క్లిక్ చేసాను చూడండి. తర్వాత మనకి ఇక్కడ ఆడియో అనేది చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసాం, మనకు ఎక్కడ కాపీరైట్ పడుతుంది, ఎవరు వేసారని డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ నేను సాంగ్ కటింగ్ పెట్టుకున్నా, మ్యూట్ కూడా చేసుకోవచ్చు. మ్యూట్ అయితే మొత్తం మ్యూట్ అవుతుంది. కటింగ్ అంటే మనకి ఎక్కడ కాపీరైట్ పడ్డదో అక్కడ మాత్రమే కాపీరైట్ తీసేస్తుంది, రిమూవ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ నాకు ఏ వీడియోకి అయితే కాపీరైట్ పడ్డదో ఆ వీడియో కూడా నేను సాంగ్ కట్ చేసుకొని పెట్టమన్నా. చూడండి, చెక్కింగ్ వస్తుంది. మనకి ఈ వీడియోలో ఎక్కడ కాపీరైట్ పడ్డదో అక్కడ మాత్రమే, ఆ సాంగ్కి మాత్రమే ఇక్కడ రిమూవ్ అవుతుంది, మిగతాది మొత్తం ఉంటుంది. చాలామంది వాయిస్ ఓవర్కి బ్యాక్గ్రౌండ్లో ఏదైనా సాంగ్స్ పెడితే కాపీరైట్ పడుతుంది. అలా అయితే మొత్తం మ్యూట్ చేసుకోవచ్చు, వాయిస్ వస్తుంది. నార్మల్గా ఏదైనా సాంగ్ పెట్టుకుంటే మాత్రం సాంగ్ వెళ్ళిపోతే ఓన్లీ మ్యూట్ ఉంటుంది వీడియో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్లేదు, డిలీట్ చేయకుండా అవసరం లేదు. ఇలా తీసేసుకుంటే ఈజీగా వీడియో అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు చెకింగ్ అయితే పడ్డది. కొంచెం టైం పడుతుంది, ఒక 10 minutes పడుతుంది. అట్లా మనకు మళ్ళీ నౌన్ రావడానికి టైం పడుతుంది. కాపీరైటే ఆడియోకా, సాంగ్కా, లేకపోతే పిక్చర్స్కా, వీడియోస్కా అనేది మనకి ఇక్కడ డీటెయిల్స్గా చూపిస్తుంది కాపీరైట్ అనేది. చూడండి, 10 minutes అయితే అయింది దగ్గర. చూడండి, ఇక్కడ మనకు చెకింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. నౌన్ అని వచ్చింది చూడండి. మనకి ఇక్కడ ఏ వీడియోకి కాపీరైట్ అనేది లేదు. మనకు ఓన్లీ ఎక్కడ ఏ సాంగ్కి కాపీరైట్ పడదో ఆ సాంగ్ మాత్రం మ్యూట్ అవుతుంది, వీడియో ప్లే అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ సాంగ్ అయితే కాపీరైట్ అయితే లేదు. ఈ డ్యాన్స్కి అయితే ఇక్కడ ఈ సాంగ్కి కాపీరైట్ పడ్డది, గ్రూప్ డ్యాన్స్కి. ఆ డ్యాన్స్ది సాంగ్ రిమూవ్ చేసా, ఓన్లీ మ్యూట్ వస్తుంది. మిగతాది మళ్ళీ కంటిన్యూగా వస్తుంది వీడియో. ఓన్లీ మ్యూట్ అయింది అక్కడ. చూడండి, మళ్ళీ నెక్స్ట్ డ్యాన్స్ కూడా సాంగ్ వస్తుంది. ఆ వీడియో నెక్స్ట్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.